శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. అట్టి యోగారూఢ దశరొందుటకై భగవత్ సాక్షాత్కారమునకై ధ్యానయోగమును వివరించదలిచి మొట్టమొదట ధ్యాన పద్ధతిని గూర్చి తెలియజేయుచున్నారు. 10వ శ్లోకము. యోగి యుంజీత సతతమాత్మానం రహసి స్థితః ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. తాత్పర్యం: జ్ఞానయోగమును అభ్యసించు యోగి ఏకాంత ప్రదేశమున ఒంటరిగా ఉన్నవాడై మనస్సును దేహేంద్రియములను స్వాధీనమర్చుకొని ఆశ లేనివాడై ఓరుల నుండి ఏమియూ స్వీకరింపక ఎల్లప్పుడూ మనస్సును ఆత్మయందే నెలకొల్పుచుండవలెను, లయమునర్చుచుండవలెను. వ్యాఖ్య: ఇది మొదలుకొను ఇక ధ్యానాభ్యాసమును ఎట్లు చేయవలెనో ఆ పద్ధతినంతను పూసగుచ్చినట్లు భగవానుడు ఇచ్చట తెలియచేయుచున్నారు. ఇచ్చట యోగి అనగా పూర్ణత్వము నొందినవాడు కాదనియు పరమార్థ సాధకుడు మాత్రమే అనియు గ్రహించదగినది. ధ్యానాభ్యాసి అని అర్థము. అట్టివాడు ధ్యానమందు పరిపక్వత నొందుటకై 5 నియమములను పాటించవలనని చెప్పబడినది. అవి ఏవి అనినా: ఏకాంత స్థలమున సేవించుట, ఒంటరిగా ధ్యానించుట, ఇంద్రియములను మనస్సును దేహమును నిగ్రహించుట, ఆశ లేకుండుట, వస్తువులను పరిగ్రహించుకుండుట. ఈ 5 నియమములను చక్కగా పాలించి సాధకుడు ఆత్మధ్యానమందే నిరంతరము కాలము గడుపుచుండవలెను. రహసి అనగా ధ్యానము చేయునప్పుడు బహిరంగ స్థలమున కూర్చుండురాదు. అట్లు చేసినచో నిక్షేపము కలుగును. ధ్యానము చేయుట ఒకరి మెప్పు కొరకు కాదు, మరి ఒకరు చూడవలను అని కాదు. ధ్యానం అనున్నది భక్తునకు భగవంతునకు ఇరువురకు మధ్య గల సంబంధమే అగును. కాబట్టి ఏకాంత స్థలమునే ఆశ్రయించవలసినదిగా ఇచ్చట చెప్పబడినది. కనుకనే పూర్వకాలమున ఋషులు, మునులు, తాపసులు తాము ధ్యానానుష్ఠానములు నిరాటంకముగా జరుగుటకు కాను పర్వత గుహలను, నదీ తీరములను, అరణ్య ప్రదేశములను ఎన్నుకొనిరి. అచట విక్షేప జనక శక్తులేవియూ లేకుండుటయే కాక ప్రకృతి రమణీయత్వముచే చిత్తమునకు ఆహ్లాదమును జనించును. అయితే గృహస్థులకు వారు అట్టి ఏకాంత ప్రదేశమును తమ గృహమునందు కల్పించుకొనవచ్చును. తమ ఇంటిలో ప్రత్యేకముగా ఒక గదిని జప, ధ్యాన, పూజాదులకై వినియోగించి అందు ఇతరులను ఎవ్వరినీ రానియక మహనీయుల పటములను పెట్టి పుష్ప ధూప దీపాదులతో అలంకరించి శుచిగా నుంచుకొనవచ్చును. అప్పుడు అది ఏకాంత స్థలము కాగలదు. అట్లు కాక రహసి అను పదమునకు కొండ గుహ, నదీ తీరము, అరణ్యము అని మాత్రమే అర్థము చెప్పినచో దాదాపు ప్రపంచములో 100కి 90 మందికి పైగా ఉన్నట్టి గృహస్థులందరికను భగవానుడు సూచించిన ఈ ధ్యాన స్థలమును ఆశ్రయించుటకు వీలు లేకుండును. ఈ ప్రకారముగా ఏకాంత స్థలమును సేవించినను అచ్చోట 4-5 గాని 10 మంది గాని కూడి ఒకే చోట ధ్యానింపరాదు. ఒంటరిగా మాత్రమే ధ్యానించవలెను. కనుకనే ఏకాకి అని చెప్పబడినది. 2-3 చేరినచో ధ్యాన కాలమున మనస్సునకు విక్షేపము కలుగవచ్చును. లోకాభిరామాయణములను వారిలో ప్రారంభము కావచ్చును. ఏక్ నిరంజన్ దో గడబిడి అను వాక్యమును అందరూ నెరిగిన వారే కదా. ఈ విధముగా స్థల నిర్ణయముచే కానీ మితాహారముల ద్వారా దేహమును, భక్తి వైరాగ్య విచారణాదుల ద్వారా ఇంద్రియము మనములను నిగ్రహించి దృశ్య పదార్థములపై ఆశను విడనాడవలెను. ఎందుకనగా ఒక్కదానిపైనైనను ఆశ కలిగినచో వెంటనే మనస్సు దాన్నే చింతించుచుండుట వలన భగవద్ధ్యానమునకు అంతరాయము కలుగును. ఆశ గొప్ప పిశాచము వంటిది.
దానిని విచారణచే హృదయము నుండి పెకిలించి వేయవలెను. మరియు ధ్యానయోగి దేహధారణకు వలసిన తప్ప వరుల నుండి ఏ వస్తువును పరిగ్రహింపరాదు. పరిగ్రహము చే మనుజునకు పుణ్యము క్షయించుచుండును, వరుల కర్మయు తనకు తగులుకొనుచుండును. మరియు ఆయా వస్తువుల యొక్క యోగక్షేమములను గూర్చియే మనస్సు అహర్నిశము ఆలోచించుచుండును. కాబట్టి ఇది అంతయు సాధకునకు బంధకరమని తలంచి పెద్దలు అపరిగ్రహమును నియమమును ఏర్పరిచిరి. ఇవ్విధముగా పైన తెలిపిన 5 నియమములను పాటించి సాధకుడు నిరంతరము తన చిత్తమును ఆత్మయందే నెలకొల్పుచుండవలెను. ఏదియో ఒకానొక సమయమునందు మాత్రమే కాదు, నిరంతరమును. కనుకనే సతతం అను పదము చేర్చబడినది. నాస్తి జాగరతో భయం అనునట్లు నిరంతరము భగవద్విషయమున జాగరూకులు ఉన్నచో కామాది విరుద్ధ శక్తులు లోనికి ప్రవేశింపజాలవు. ఎల్లప్పుడూ మేలుకొని ఉండినచో దొంగలు లోపలికి రారు కదా. దీపం ఎల్లప్పుడూ వెలుగుచుండినచో చీకటి ప్రవేశించదు కదా. ప్రశ్న: యోగాభ్యాసి ఎట్టి నియమములను కలిగి ఉండవలెను? ఉత్తరము: మొదటిది, ఏకాంత స్థలమును ఆశ్రయించవలెను. రెండవది, ఏకాకి అయి ధ్యానము నడపవలెను. మూడవది, దేహేంద్రియ మనములను స్వాధీనమందు ఉంచుకొనవలెను. నాలుగవది, ఆశ లేకుండవలెను. 5, అపరిగ్రహ నియమము కలిగి ఉండవలెను. ప్రశ్న: ఇట్టి నియమము కలిగి సాధకుడు ఏమి చేయవలెను? ఉత్తరము: తన చిత్తమును నిరంతరము ఆత్మయందే లయమునర్చుచుండవలెను, అనగా ఆత్మధ్యానమును శీలించుచుండవలెను. ధ్యానమునకు తగిన చోటు, ఆసనము, కూర్చుని పద్ధతి, ధ్యానక్రమమును చెప్పుచున్నారు. 11వ శ్లోకము: శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చేలాజిన కుశోత్తరం. 12వ శ్లోకము: తత్రైకాగ్రం మనః కృత్వా యతచిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజాద్యోగమాత్మవిశుద్ధయే. తాత్పర్యము: పరిశుద్ధమైన చోటునందు మిక్కిలి ఎత్తుగా నుండనిదియు మిక్కిలి పొట్టిగా నుండనిదియు, క్రింద దర్భాసనము, దానిపై చర్మము, జింక చర్మము కానీ పులి చర్మము కానీ, దానిపైన వస్త్రము కలదియు కదలక నుండునదియు అగు ఆసనమును వేసుకొని దానిపై కూర్చుండి మనస్సును ఏకాగ్రపరిచి ఇంద్రియ మనోవ్యాపారములను అరికట్టి స్వాధీనపరుచుకొని అంతఃకరణ శుద్ధి కొరకు పరమాత్మ ధ్యానమును అభ్యసించవలయును. వ్యాఖ్య: ధ్యానము చేయునప్పుడు ఎచ్చట కూర్చునవలయునో, ఎట్లు కూర్చునవలయునో, ఏమి చేయవలెనో ఆ పద్ధతి అంతయు ఇచ్చట చెప్పబడినది. భగవద్గీత యొక్క గొప్పతనము ఇచ్చటనే ఉన్నది. సాధకునకు వలసిన చిన్న విషయం మొదలుకొని పెద్ద విషయం వరకు అన్నిటినీ కూలంకషముగా గీత చర్చించి వేసినది. మొట్టమొదట ధ్యానమునకే కూర్చునవలసిన చోటు పరిశుభ్రముగా నుండవలెననియు వచింపబడినది. శుచౌ దేశే అని చెప్పినందువలన ధ్యాన నిష్టకై ఏ దేశమునకు పోనక్కర్లేదని, శుభ్ర ప్రదేశముండిన చాలును అనియు తెలియచున్నది. తాను ధ్యానించు చోటు ఏకాంతముగాను పరిశుభ్రముగాను ఉన్నచో అదియే ధ్యానమునకు అనువైన చోటుగాను శుభ్రతను గూర్చిన భగవానుడు ఎట్లు నొక్కి చెప్పినో గమనించదగి ఉన్నది. కొందరు చోటు ఎట్లుననేమి, మనసు గదా ప్రధానము అని చెప్పుదురు. మనస్సే ప్రధానమైనప్పటికీ పరిసరము నిర్మలముగానున్నప్పుడే ఆ మనస్సు ఊర్ధ్వముఖముగా జనుచుండును, ఉన్నత పవిత్ర భావము అత్తరి కలుగుచుండును. మలిన ప్రదేశమును యొక్క ప్రభావము సాధకుని మనసుపై కూడా పడుచుండును. మహనీయులకు వారు తమ మనస్సు ఎంత పవిత్రముగా నుంచుకొందురో అంత పవిత్రముగా తమ దేహమును, తమ వాక్కును, తాముండు ప్రదేశమును కూడా ఉంచుకొందురు. వారి శుద్ధత్వము అన్నిటి యందును ప్రతిబింబించుచుండును. కావున సాధకులు తాము ధ్యానించు చోటును బాగుగా ఊడ్చి గోమయముచే అలికి శుభ్రపరచవలెను.
ధ్యానాభ్యాసి తాను కూర్చొని చోటు కానీ పీట కానీ ఎక్కువ ఎత్తుగా కానీ ఎక్కువ పల్లముగా కానీ ఉండరాదని భగవానుడు వచించిరి. కారణం ఏమనగా మిక్కిలి ఎత్తుగా నున్నచో ధ్యానమునందు ఎప్పుడైనను మైకము తమస్సు కలిగిన ఎడల కింద పడిపోగలడు. అట్లే మిక్కిలి పల్లముగానున్నచో నీరు క్రిమికీటకాదులు చేరవచ్చును. కావున మితమైన ఎత్తులో ఉన్న అరుగుపై కానీ పీటపై కానీ కూర్చొని ధ్యానము చేయుట ఉత్తమమని చెప్పబడినది. అచ్చోట గరుకుగానున్నచో బాధ కలుగును. కావున దానిపై దర్భాసనము వేసి దానిపై జింక చర్మమును లేక వ్యాఘ్ర చిహ్నమును పరిచి దానిపైన ఒక వస్త్రమును వేసుకొని కూర్చునవలయను. మొత్తము ఆసనమంతయు ఏమాత్రము కదలక సమముగా స్థిరముగా నుండవలెను. ఒక ఇంజనును నేలపై స్థాపించినప్పుడు నేల చదురముగా గట్టిగానున్నదో లేదో బాగుగా విచారించుదురు కదా. అట్లే ధ్యానాభ్యాసి కూర్చొండు ఆసనమును కదలకునున్నచో ధ్యానము నిరాటంకముగా జరుగుగలదు. ఏ ప్రకారము కూర్చుండవలనో ప్రశ్న వచ్చినప్పుడు ఫలాని ఆసనమును వేసుకొని అని చెప్పక స్థిరమైన ఆసనమును మాత్రము వేసుకొనుమని గీతాచార్యులు చెప్పిరి. అనగా వారి వారి అనుకూలతలను బట్టి పద్మాసనము కానీ సిద్ధాసనము కానీ లేక మరి ఒక ఆసనము కానీ ఏది వారికి స్థిరముగా చాలాసేపు కూర్చుండుటకు వీలగునో దానినే అవలంబించవచ్చును అని పేర్కొనబడినది. పతంజలియు ఈ సందర్భమున స్థిర సుఖాసనం అనియే చెప్పిరి. అనగా ఏ ఆసనము సాధకునకు సుఖముగాను స్థిరముగాను నుండునో దానినే వేసుకొనవచ్చునని బోధించిరి. ఈ ప్రకారముగా ఆసనముపై కూర్చుండి తదుపరి సాధకుడు ఇంద్రియ మనోవృత్తులను బహిర్ముఖములుగా పోనీయక అరికట్టి వానిని అంతర్ముఖములుగా చేసుకొని పరమాత్మ ధ్యానమందు నెలకొల్పవలెను. మనస్సును ప్రాపంచిక వస్తువులపైకి విస్తరింపకుండా నిరోధించి దైవమందే ఏకాగ్రపరచవలను. ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ అందు గొప్ప శక్తి కలదు. సామాన్యములకు సూర్యకిరణములు భూతద్దము గుండా ప్రసరించినప్పుడు ఒకే స్థానమున కేంద్రీకృభూతము కాగా గొప్ప ఉష్ణశక్తి వానికి జనింప కింద నుండ కాగితము మున్నగు వానిని కూడా కాల్చివేయును కదా. అట్లే మనస్సు యొక్క శక్తులన్నీ ప్రాపంచిక పదార్థముల నుండి మరలించి ఒక దైవము పైననే ఆత్మయందే ఏకాగ్రమునర్చినచో అఖండ శక్తి ప్రాదుర్భవించి అజ్ఞాన పటలమును భస్మీభూతమునర్చి వేయగలదు. ఇవ్విధమున మనస్సును ఏకాగ్రపరిచి అంతఃకరణ శుద్ధి కొరకై ధ్యానమును ఉపక్రమించవలెను. ఏలయనగా అట్టి హృదయ నైర్మల్యము అంతఃకరణ శుద్ధి ఆత్మసాక్షాత్కారమునకు అత్యవసరము. నిర్మల హృదయమందే ఆత్మోదయము కాగలదు. పై శ్లోకమున అజినము అని చెప్పిన చోట కృష్ణ జింక మొదలైన వానిని చంపి చర్మము తేవలనని అర్థము కాదు. మరణించిన ఆయా జంతువుల యొక్క చర్మములను వాడుకొనవచ్చునని ఏ భావము లేనిచో హింసా దోషము ఆచరించగలదు. ప్రశ్న: ధ్యానాభ్యాసి మొట్టమొదట శీలించవలసిన పద్ధతులు ఏవి? ఉత్తరము: మొదట ధ్యానమునకై నిర్మలమైన చోటును ఎంచుకొనవలను, లేక తానుండు చోటునైనను పరిశుభ్రము చేసేవలను. 2. మిగుల ఎత్తైనట్టి లేక పల్లముగానున్నట్టి చోటునందు కూర్చునరాదు. 3. కూర్చున్నప్పుడు కింద దర్భాసనము, దానిపై చర్మము, దానిపై వస్త్రము వేసుకొనవలను. 4. కూర్చొని పీఠము కదలరాదు. మరియు ఏ ఆసనపై కూర్చొనినా తాను స్థిరముగా సుఖముగా నుండగలడో దానినే వేసుకొనవలను. 5. ఇంద్రియ మనోవృత్తులను నిగ్రహించవలను. 6. మనస్సును ఏకాగ్రపరచవలెను. ప్రశ్న: ఎందులకు ధ్యానము చేయవలను? ఉత్తరము: హృదయ శుద్ధి కొరకు, అంతఃకరణము యొక్క నిర్మలత్వము కొరకు. నిర్మలాంతఃకరణమునే పరమాత్మ సాక్షాత్కరించును కదా.